వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. ప్రపంచంలో కరెన్సీ విషయానికొస్తే కొన్నాళ్లుగా అమెరికా డాలర్ ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. డీ డాలరైజేషన్ దిశగా బ్రిక్స్ దేశాలు అడుగులు వేస్తున్నాయి. డాలర్ డ్రీమ్స్కు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అమెరికా ఆగ్రహంతో రగిలిపోతోంది. ఎక్కడ ప్రపంచపై తమ పట్టు సడలిపోతోందనే భయం స్టార్ట్ అయింది. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఇష్టం వచ్చినట్టు సుంకాలు విధిస్తూ ఒక రకమైన భయాందోళన సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు సంబంధించిన ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, అందుకే చాలా దేశాలు ఒక ఆలోచనకు వచ్చాయి. డాలర్ను కంప్లీట్గా పక్కన పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇకపోతే డాలర్ను రక్షించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టం వచ్చినట్టు సుంకాలు విధిస్తున్నారు. అందుకే డాలర్పై బ్రిక్స్ ఆధిపత్యానికి చెక్ పెడుతున్నారు. బ్రిక్స్ గ్రూప్ విస్తరణ విచ్ఛిన్నం అవుతోందని, దాని సభ్య దేశాలు వైదొలుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ అనేవి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. బ్రిక్స్ అనేది అమెరికా డాలర్పై దాడి అని, టారిఫ్లు విధించడం ద్వారా దానికి అడ్డుకట్ట వేశానని ఆయన చెప్పుకుంటున్నారు. ఇక బ్రిక్స్ గ్రూప్ నుంచి ఆయా దేశాలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు ట్రంప్. బ్రిక్స్ నుంచి ఎవరు బయటకు వెళ్తున్నారనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. డాలర్ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానన్నారు. డాలర్లలో వ్యాపారం చేయాలనుకునే వారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. బ్రిక్స్లో ఉండాలనుకునే ఎవరైనా సరే ఆయా దేశాలపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా వంటి బ్రిక్స్ సభ్య దేశాలు ఆర్థిక, వాణిజ్య రంగంలో అమెరికన్ డాలర్ యొక్క ప్రపంచ ఆధిపత్యాన్ని సంయుక్తంగా సవాల్ చేస్తున్నాయి. ట్రంప్ సుంకాలను విధించడం ద్వారా బ్రిక్స్ కూటమి పురోగతి నిలిచిపోయినట్టు భావిస్తున్నారు ట్రంప్. అయితే గ్లోబల్ ఎక్స్పర్ట్స్ మాత్రం బ్రిక్స్ సంస్థ బలంగా పెరుగుతోందని, దాని సభ్య దేశాల ఆర్థిక ప్రభావం క్రమంగా బలపడుతుందని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా భారతదేశం, ఇతర బ్రిక్స్ దేశాలపై సుంకాలు విధించారు. బ్రిక్స్ సమూహంలో చేరాలనుకునే దేశాలపై అదనంగా 10% టారిఫ్ విధించాలని బెదిరించారు. ఈ వైఖరిని ప్రపంచ ఆధిపత్య కరెన్సీగా యుఎస్ డాలర్ స్థానాన్ని కాపాడుకునే వ్యూహంలో భాగంగా ఆయన భావిస్తున్నారు. డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు బ్రిక్స్ ప్రయత్నిస్తోంది. అందుకే ట్రంప్కు ఆగ్రహం కట్టాలు తెంచుకుంటోంది. డాలర్తో ఎవరైనా గేమ్స్ ఆడాలంటే తాము చూస్తూ ఊరుకోమని, భరించలేని విధంగా సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. చూడాలి మరి రానున్న రోజుల్లో బ్రిక్స్ నుంచి డాలర్కు ఎలాంటి ప్రభావం ఎదురవుతుందో అనేది.